బెంగళూరు స్టాంపేట్లో 11 మంది యంగ్స్టర్స్ చనిపోయారు. ఇది ప్రమాదం కాదని, ఆర్సీబీ చేసిన హత్య అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచింది. కానీ విద్యోత్సవ వేడుకల విషయంలో అతి ఉత్సాహం ప్రదర్శించింది. ఎలాంటి స్ట్రాటజీ లేకుండా విద్యోత్సవ వేడుకలపై ప్రచారం చేసింది. విక్టరీ ర్యాలీకి పోలీసుల పర్మిషన్ ఇవ్వలేదన్న విషయాన్ని చెప్పలేదు. దీంతో లక్షలాది మంది యువత ఒకే చోటకు చేరడంతో స్టాంపేడ్ జరిగింది. దీనికి ఆర్సీబీ ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. ఆర్సీబీ ఆటగాళ్లను చూసేందుకే కదా ఫ్యాన్స్ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చిన్నస్వామికి వెళ్లారు. మరి అలాంటి ఫ్యాన్స్ ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఆర్సీబీపై ఖచ్చితంగా ఉంది. ఇదిలా ఉంటే ఈ ఘటన తర్వాత బీసీసీఐ ఆర్సీబీ ఇన్స్టాగ్రామ్ని అన్ఫాలో చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అదంతా తప్పుడు ప్రచారమేనని ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పష్టమైంది. బీసీసీ ఎలాంటి అన్ఫాలో జోలికి వెళ్లలేదని తెలుస్తోంది. ఒకవేళ ఆర్సీబీపై బీసీసీఐ నిషేధం విధిస్తే బీసీసీఐకే భారీ నష్టమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కాగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఆర్సీబీ ఫ్రాంచైజీ 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. ఈ ఘటనకు పరోక్షంగా బాధ్యులైన కర్ణాటక ప్రభుత్వం 25 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది.